హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి యాటిట్యూడ్ స్టాటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అనేది చూస్తున్నారు కదా, నాకు కాపీరైట్ ఇష్యూ వల్ల నేను మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో ఇస్తాను, అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా బాగుంది. మీరు మ్యూజిక్తో వింటే మీకు నెక్స్ట్ ఫీల్ అనేది వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక యాటిట్యూడ్ వీడియో అనేది చూసారు కదా, అలాంటి వీడియో మీ ఫొటోస్ పెట్టి మీరు ఎడిట్ చేసుకోవాలంటే మీ మొబైల్లో కైన్ మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ కైన్ మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను, అలాగే టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేసి పెట్టాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఇమేజ్ సెట్స్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత అదే కలర్ ఇమేజ్ పై క్లిక్ చేసి దీన్ని కరెక్ట్గా 13 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. 13 సెకండ్స్ కంటే ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. కరెక్ట్గా 13 సెకండ్స్ మాత్రమే ఇట్లా జరుపుకోండి. ఇట్లా జరుపుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత డిస్క్రిప్షన్లో నేను ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఇందులోకి సెలెక్ట్ చేసుకోవాలి కనుక మీడియాపై క్లిక్ చేయండి. తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న బ్యాక్గ్రౌండ్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చిన తర్వాత అదే వీడియోపై మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కరెక్ట్గా 30 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. 30 సెకండ్స్ కంటే ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. 30 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకొని మిగిలిన పార్ట్ అంతా కట్ చేసుకోండి. నేను జరుపుకుంటున్నాను, చూస్తుంటారు కదా ఇట్లా. తర్వాత కత్తెర సింబల్పై క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్పై క్లిక్ చేశారంటే మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచేసి డిస్క్రిప్షన్లో నేను ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న గ్రీన్ స్క్రీన్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి కాస్త రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత దీన్ని 2 ఫింగర్స్తో కరెక్ట్గా ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది ఇట్లా చేసుకోండి. ఇట్లా చూసారు కదా, ఇట్లా చేసుకున్న తర్వాత ఈ గ్రీన్ స్క్రీన్ పోవాలంటే కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ క్రోమాకీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా గ్రీన్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత ఇక్కడ 50% ఉంది కదా, దీన్ని ఒక 67 ఇట్లా పెట్టుకోండి, లేదా 68 ఇట్లా పెట్టుకొని ఈ 28 ఉంది కదా పర్సెంటేజ్, దీన్ని ఒక 29 లేదా 30% ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత పైకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ వాల్యూమ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి మ్యూట్లో పెట్టుకోండి. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి ఇప్పుడు మీ ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటోకి బ్యాక్గ్రౌండ్ ఉండొద్దు అనమాట. మీకు బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ టాపిక్ పైన వీడియో అనేది చేశాను. డిస్క్రిప్షన్లో నేను ఆ వీడియో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి వీడియో చూసారంటే హెచ్డి క్వాలిటీలోని బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలనేది క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఫోటో ఎక్కడైతే ఉందో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్గా నేను ఏదో ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటాను. ఇట్లా ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఫోటోపై క్లిక్ చేసి రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోని సెండ్ టు బ్యాక్ అనేది చేసుకోండి. సెండ్ టు బ్యాక్ చేసుకోవడానికి లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్పై క్లిక్ చేశారంటే చూశారు కదా, ఫోటో అనేది వెనక వైపు పోతుంది. దాని తర్వాత కరెక్ట్గా ఈ వీడియోకి తగ్గట్టు ఇట్లా రొటేట్ అనేది ఇట్లా చేసుకొని 2 ఫింగర్స్తో ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకోండి పెద్దగా, ఓన్లీ ఫర్ మీ ఫేస్ కనిపించేటట్టు ఇట్లా. చూసారు కదా, ఇట్లా ఇట్లా జూమ్ అనేది చేసుకొని దాని తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఎంతవరకు అంటే చెప్తాను ఫ్రెండ్స్. ఓకే, 3.700 మిల్లీ సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ వచ్చేసి మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత చూసారు కదా, ఇట్లా ఉంటుంది. దాని తర్వాత అదే పొజిషన్లో
రెడ్ మార్క్ నుంచి ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఒక 4 ఫోటోలు అనేది పడతాయి. 4 ఫోటోలు కూడా సేమ్ ఇలానే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేసి అదే ఫోటోపై క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేయండి. ఫోటో అనేది వెనక వైపు పోతుంది. దాని తర్వాత కాస్త ఇట్లా వీడియోకి తగ్గట్లు ఇట్లా రొటేట్ అనేది చేసుకొని ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. చూశారు కదా, ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి ఈ ఇమేజ్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు ఇట్లా రెడ్ మార్క్ నుంచి మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కట్ చేసుకోండి. తర్వాత అదే పొజిషన్లో రెడ్ మార్క్ నుంచి ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. దాని తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫోటోపై క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేసి 2 ఫింగర్స్తో ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సెట్ అయింది కదా పర్ఫెక్ట్గా. ఇట్లా సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ వీడియో ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు ఇట్లా రెడ్ మార్క్ నుంచి మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత అదే పొజిషన్లో రెడ్ మార్క్ నుంచి ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఫోటోపై క్లిక్ చేసి రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి సెండ్ టు బ్యాక్ అనేది ఇట్లా చేసుకోండి. తర్వాత 2 ఫింగర్స్తో ఇట్లా పెద్దగా ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. ఇట్లా కరెక్ట్గా ఇట్లా సెట్ అయ్యేటట్టు ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. సో ఇట్లా జూమ్ అనేది చేసుకున్న తర్వాత ఈ వీడియో ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు ఇట్లా రెడ్ మార్క్ నుంచి మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కట్ చేసుకోండి. చూసారు కదా. సో ఇట్లా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో ఎక్కడైతే ఈ ఇమేజ్ అనేది ఎండ్ అయిందో అక్కడ ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అది ఫుల్ ఫోటో అయినా పర్లేదు, హాఫ్ ఫోటో అయినా పర్లేదు, కాకపోతే పిఎన్జీ ఫార్మాట్లో కన్వర్ట్ అయ్యి ఉండాలి. మీకు పిఎన్జీ ఫార్మాట్లో ఎలా కన్వర్ట్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ టాపిక్ పైన వీడియో అనేది చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి చూశారనుకోండి, హెచ్డి క్వాలిటీలోని బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలి అనేది క్లియర్గా మీకు అర్థమవుతుంది. దాని తర్వాత ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఫోటోపై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత చూసారు కదా, ఫోటో అనేది ఇట్లా ఉంటుంది. తర్వాత పెద్దగా ఇట్లా మీకు నచ్చినంత ఇట్లా జూమ్ చేసుకొని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఎంతవరకు అంటే 24 సెకండ్స్ వరకు ఇట్లా స్క్రోల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా చూస్తాను కదా, ఇట్లా స్క్రోల్ చేసి బ్యాక్ వచ్చేయండి. డిస్క్రిప్షన్లో నేను ఒక టెక్స్ట్ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాను, యాటిట్యూడ్ బాయ్ అనేది. ఆ టెక్స్ట్ పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ టెక్స్ట్ పిఎన్జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. దాని తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత అదే టెక్స్ట్ పై మళ్ళీ క్లిక్ చేసి కాస్త దీన్ని జూమ్ అనేది ఇట్లా పెంచుకొని కింద ఇట్లా పెట్టుకోండి. ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత అదే పొజిషన్లో మళ్ళీ రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత లేయర్పై క్లిక్ చేయండి. ఇక్కడ స్టిక్కర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఒక లైటింగ్ ఎఫెక్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఇన్ఫినిట్ బ్రైట్నెస్ అనే లైటింగ్ ఎఫెక్ట్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఫస్ట్ దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూసారు కదా, ఆ ఎఫెక్ట్ అనేది ఇట్లా ఉంటుంది. దీన్ని కిందకి ఇట్లా డ్రాగ్ చేసుకొని కరెక్ట్గా ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. ఆ లైటింగ్ ఎఫెక్ట్ అనేది ఇట్లా ఉంటుంది. కాస్త జూమ్ అనేది ఇట్లా పెంచుకొని కరెక్ట్గా మిడిల్లో ఇట్లా సెట్ చేసుకుని ఈ పొజిషన్లో పెట్టుకోండి. చూసారు కదా, ఎండ్కి వచ్చేసరికి ఇట్లా మూవ్ అనేది అవుతుంది. తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. ఈ వీడియో స్టార్టింగ్లో అంటే 12 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి డిస్క్రిప్షన్లో నేను ఒక ఫైర్ ఎఫెక్ట్ వీడియో అనేది ఇచ్చాను. అక్కడికి వెళ్ళి ఫైర్ ఎఫెక్ట్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఫైర్ ఎఫెక్ట్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై ఇట్లా క్లిక్ చేసి వాల్యూమ్ ఆప్షన్పై క్లిక్ చేసి మ్యూట్లో పెట్టుకోండి.
తర్వాత బ్యాక్ వచ్చేయండి. తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి రైట్ సైడ్ ఒక స్క్వేర్ బాక్స్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేశారంటే ఫుల్ స్క్రీన్ అవుతుంది. దాని తర్వాత బ్యాక్ వచ్చేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. ఆ తర్వాత చూసారు కదా నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది. వీడియో అనేది ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత బ్యాక్ వచ్చండి. స్టార్టింగ్లో మేము ఒక గ్రీన్ కలర్ ఎఫెక్ట్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఆ వీడియోపై మళ్ళీ క్లిక్ చేసి దీన్ని బ్రింగ్ టు ఫ్రంట్ అనే దీన్ని ఇట్లా చేసుకోండి. తర్వాత చాలా బాగా ఈ ఫోటో అనేది రివీల్ అవుతుంది. ఆ ఫొటోస్ తర్వాత ఈ ఫోటో అనేది రివీల్ అవుతుంది. తర్వాత స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచేసి ఇప్పుడు ఫైనల్గా డిస్క్రిప్షన్లో నేను ఒక లిరికల్ వీడియో అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న లిరికల్ వీడియో ఎక్కడైతే ఉందో వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి అదే వీడియోపై మళ్ళీ క్లిక్ చేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత బ్యాక్ వచ్చి నేను మ్యూట్లో పెట్టుకుంటున్నా, ఎందుకంటే నేను ఒక డెమో మీకు ప్లే చేసి చూపించాలి కనుక. సో తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే చిన్న ఇది అనేది ఉంటుంది. ఇక్కడ ఈ లిరిక్ అనేవి కట్ చేసుకోవాలి కనుక ఇట్లా ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి స్టార్టింగ్లో. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇట్లా మూవ్ చేసి లిరికల్ వీడియో ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ ఎండ్ అవుతుంది కనుక అదే పొజిషన్లో అంటే 3.900 మిల్లీ సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ వచ్చేసి ఈ లిరిక్ని ఇట్లా కట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. తర్వాత లిరిక్ ఎక్కడైతే వస్తుందో దాన్ని ఇట్లా రొటేట్ చేసుకొని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఇక్కడ చూసారు కదా, మీకు ఎంత కావాలో అంత జూమ్ అనేది ఇట్లా చేసుకుని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. 4 పార్ట్లుగా ఇట్లా కట్ చేసుకున్నారంటే ఫ్రెండ్స్ చాలా బాగా లుక్ అనేది వస్తుంది. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇది ఇక్కడ ఎండ్ అవుతుంది కనుక మళ్ళీ కట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి దీన్ని ఇట్లా రొటేట్ చేసుకోండి. ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి రొటేట్ చేసుకొని. చూసారు కదా, లిరిక్ అనేది ఇట్లా ఉంటుంది. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఈ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు ఇట్లా స్క్రోల్ చేసి మిగిలిన పార్ట్ అంతా నార్మల్ అని. చూసారు కదా, 4 పార్ట్గా ఇట్లా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు బాగా ఫోటోకి అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. సో ఇట్లా ఓకే, చూసారు కదా. సో ఇట్లా దాని తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత ఒకసారి నేను మీకు డెమో ప్లే చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేయకపోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొస్తాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, వీడియో అనేది చూస్తున్నారు కదా, ఇట్లా ఉంటుంది. దాని తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ యాటిట్యూడ్ టెక్స్ట్ పిఎన్జీ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఆ ఇమేజ్ పై క్లిక్ చేసి ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ వైప్ రైట్ యానిమేషన్ని సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేయండి. ఎక్కడ వరకు అంటే 13 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి డిస్క్రిప్షన్లో నేను ఒక గ్లాస్ ఎఫెక్ట్ వీడియో అనేది ఇచ్చాను. ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ గ్లాస్ ఎఫెక్ట్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత అదే వీడియోపై క్లిక్ చేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా గ్లాస్ ఎఫెక్ట్ వీడియో బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి ఇప్పుడు వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ మీకు ఎంత అయితే కావాలో అంత క్వాలిటీ పెట్టుకుని కింద సేవ్ ఎస్ వీడియో అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.